హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్, అవనిగడ్డ. సో మన దాంట్లో మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల ఇవి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. అది ఏంటంటే ఎజిటి మ్యాథ్స్ అంటే డిఎస్సి, అలాగే డిఎస్సి అసిస్టెంట్ మ్యాథ్స్, దట్ ఈస్ వన్ ఛానల్. ఇవి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేలిస్టు, అలాగే వాటికి పేపర్సు, అలాగే తెలుగు అర్థమెటిక్, అలాగే రీజనింగ్, కొన్ని ఇంపార్టెంట్ రీజనింగ్ క్వశ్చన్స్, ఇవి ఛానల్స్. అట్లాగే ఇంగ్లీష్ క్వాంట్, ఇంగ్లీష్ అర్థమెటిక్ అంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అర్థమెటికే ఇంగ్లీష్ అర్థమెటిక్, దట్ ఈ ఇంగ్లీష్ క్వాంట్. అండ్ రీసెంట్గా మనం ఒక వీడియో ఆల్రెడీ ప్లేస్ చేసాం, దట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది హౌ క్రూషియల్ ఇట్ ఈస్ అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లోనూ దాని మీద కంపల్సరీ 5 మార్కుల ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ బ్యాంక్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, 2-3 ఉంటున్నాయి. ఇంకా అదే స్టేట్ బ్యాంక్ అయితే మీ అందరికీ తెలుసు, ఒక డేటా ఇంటర్ప్రిటేషనే ఒక పేపర్ అండి, ఎంటైర్ పేపర్. అఫ్కోర్స్ దాంట్లో కొద్దిగా అర్థమెటిక్ కూడా ఇస్తాడు, అది వేరే సంగతి. కానీ ఏదైనా ఎనీహో 50 మార్క్స్ అయితే నియర్లీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ వరకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్గా ఉంటుంది. సచ్ అన్ ఇంపార్టెంట్ ఏరియా ఇట్ ఈస్. అందుకని సో దీంట్లో మనం పెడతానే ఉంటాం కాబట్టి చక్కగా ఇవన్నీ మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటే, అది ఏదైనా పర్లేదు, దేనికి అదే కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే సో మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అండ్ మీరు రాసేటువంటి రకరకాల ఎగ్జామినేషన్స్కి చాలా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇవాళ ఇంతకుముందు ఒకటేదో పై డయాగ్రామ్ చెప్పుకున్నాం. ఫస్ట్ది అన్నీ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అన్నింటిలోనూ. సో పై డయాగ్రామ్ కంటే దానికి లిటిల్ బిట్ థియరీ ఉంటుంది. ఇక మిగిలిన వాటికి అంటే మిగిలినవంటే బార్ కానీ, లైన్ కానీ, ఓకే అండి, ఓకే టేబుల్ కానీ, వీటికి ఏమీ పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. ఇంకా మనం ఏమీ నోట్స్ ముందు తయారు చేసుకోవాల్సిందే ఉండదు, డైరెక్ట్గా అటాక్ క్వశ్చన్ అనమాట. ఓకే, టుడేస్ క్వశ్చన్ ఈజ్ బార్ డయాగ్రామ్ అండి. చూసుకోండి, అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోవాలి ఏమి ఇచ్చాడు అనేది. సేల్స్ ఆఫ్ టెలివిజన్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు వస్తాయి, అది గుర్తుంచుకోండి. 2 వెర్షన్స్ అండి, 2 ఒకే చోట. క్వశ్చన్ కూడా చూశారు కదా, తెలుగు ఇంగ్లీషు, తనకి తెలుగు రాశా. సో వివిధ రకాల బ్రాండ్స్ యొక్క అమ్మకాలు ఇచ్చాడు. సేల్స్ ఆఫ్ టెలివిజన్స్ అంటే అమ్మకాలు, అది కూడా ఎప్పటి నుంచి 1999 నుంచి 2004 వరకు. ఓకే, అంతవరకు ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ 38 అంటే 38 టీవీలు అమ్మినట్టు కాదు, పైన ఇదిగో ఇచ్చాడు ఇన్ థౌజండ్స్ అని, వేలల్లో అని, అంటే 38,000 అమ్మినట్టు. ఇది 45,000 అమ్మినట్టు, 45,000 అమ్మినట్టు. ఇక్కడ 50,000 అమ్మినట్టు. అది దాని అర్థం, అది మైండ్ చేసుకోండి అంతే. అది అర్థమైతే చాలు. నౌ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి క్వశ్చన్, ద సేల్స్ ఆఫ్ విచ్ బ్రాండ్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. ఏ బ్రాండు కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 1999 to 2004, 99 నుంచి 2004 వరకు ఇచ్చిన పీరియడ్ అనమాట. మొదటి 99, 2000 ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉందట. అదేది, వాట్ ఈస్ దట్? ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. మొదటి నుంచి చివరి వరకు పెరుగుతానే ఉన్నది. చూసుకోండి, ఇదిగో పి చూడండి, పెరిగింది, ఇదిగో తగ్గిపోయింది. కాదు కదా, పి కాదు. ఇదిగోండి, పెరిగింది 38లో 45, మళ్ళీ పెరిగింది, కానీ ఇక్కడ తగ్గింది, అది కాదు. రైట్ క్యూకి రండి, పెరిగింది, తగ్గిపోయింది, ఇదిగోండి 25లో 28, మళ్ళీ తగ్గిపోయిందిగా. కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండాలి, ఇంత అంతా లేదు, పెరుగుతూ ఉండదు. 6 చూడండి, ఇదిగోండి పెరిగింది, రే తగ్గిపోయింది. ఇదిగోండి ఎస్ చూడండి, పెరిగింది. దట్ ఈస్ ద ఆన్సర్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్ అండి. జాగ్రత్తగా చూసుకోండి, ఎప్పుడు పెరుగుతానే ఉంది. సో ఇది కొందరు డౌట్ ఉంటుంది, ఏమంటే టీ కూడా ఉందేమోనని. ఇదిగోండి తగ్గిపోయింది కదా 53 నుంచి 49కి. ఓకే, సో పెరుగుతానే ఉన్నటువంటి బ్రాండ్ ఏదంటే దట్ ఈజ్ ఎస్ బ్రాండ్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఇయర్ 2001 అంటే 2001లో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ టీవీస్ వర్ ద బ్రాండ్ ఆర్? అంటే మొత్తములో ఆర్ ఎంత శాతము అని అడిగాడండి. అంటే అదే 2001లో మొత్తం అమ్మకాలలో ఆర్ ఎంత శాతము, 2001లో మొత్తము అమ్మకాలలో ఆర్ యొక్క శాతం ఎంత, అది కూడా అప్రాక్సిమేట్గా. ఇవి జనరల్లీ అప్రాక్సిమేట్ నన్ను మాట రాయలేదు, అయినా సరే అప్రాక్సిమేట్గా చూసుకోండి. 2001 అనగానే చూసుకోండి, మొత్తం కూడుకుంటే ఇవి దిస్ ఈజ్ 50, 75. ఓకే, మొత్తం 9, 15, 20. సో దట్ ఈస్ 20 రాస్తున్నానండి. సో 3, 6, 9, 6, 15, 5, 20. ఓకే అండి. తర్వాత 5 to 7 to 9, 14, 17 and 220. దిస్ ఇస్ టోటల్ ఎంత? 220. దాంట్లో నీకు ఏది కావాలి? బ్రాండ్ ఆర్ కావాలి. ఆర్ ఎంత? 56. సో మనకు వచ్చేసింది పర్సెంటేజ్ 56 ఎంతలో?
సో 56 అండ్ 6 ఎంతలో టోటల్ ఎంత 220 ఇంటూ 100. కొన్నిసార్లు మనకి అప్రాక్సిమేట్గా దొరికిపోతుంది, చెయ్యక్కర్లా. దీంట్లో 4వ వంతు చూడండి, ఇది 4వ వంతు అండి. 220లో సగం ఎంత 110, 110లో సగం ఎంత 55, ఇది 56 ఇచ్చాడు అంతే. అంటే 4వ వంతు అంటే ఎంత 25%. మనం లెక్క ఏం చెయ్యక్కర్లా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అవసరం ఖచ్చితంగా కావాల్సినప్పుడు చేస్తాం, అప్రాక్సిమేట్గా దొరికిపోయింది. దీంట్లో సగం అంటే 110, 220లో సగం 110, ఇంకో సగం 55, అంటే ఆల్మోస్ట్ 55 కాదు. దట్ ఈస్ 4th పార్ట్ అంటే 25%. 4వ వంతు అంటే 25%. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ టీవీస్ ఫ్రమ్ 2000 టు 2003? 2000 నుండి 2003కు మొత్తము టీవీ అమ్మకాలలో ఓకే అండి పెరుగుదల శాతం ఎంత? పెరుగుదల శాతం ఇది నేను టోటల్ వేసాను చూసుకోండి. 2000లో 183 అమ్మారండి మొత్తం. 2003లో మొత్తం 299 అండి. ఎంత పెరిగింది? శాతం కావాలి కదా, ఎంత పెరిగింది? 116 పెరిగింది. చూసుకోండి, 183 నుంచి 299 అంటే 116 పెరిగింది. ఎక్కడి నుంచి? 183 నుంచి. సో మన పర్సంటేజ్ ఏంటి? ఇలా వేసుకోవాలి కదా, 116/183 ఇంటూ 100, అంతే కదండి. సో పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటాం ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎప్పుడైతే దేనికైతే పర్సంటేజ్ కనుక్కోవాలో నువ్వు అది పైన తీసుకోవాలి, దేంట్లో పెరిగిందో అది కింద తీసుకోవాలి. దేనికి పర్సంటేజ్ కనుక్కోవాలంటే పర్సంటేజ్ కాన్సెప్ట్స్ ఏమైనా కావాలంటే మన దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది వీడియో, అది చూసుకోండి. ఓకే, తెలుగు అర్థమెటిక్లో ఉంటుంది, ఇంగ్లీష్ క్వాంట్లో ఉంటుంది అట్లా. ఓకే, సో ఎంత దీనికి పెరుగుదలకి పర్సంటేజ్ కావాలి. 183 నుంచి 299 అయింది, అంటే 116 పెరిగింది. డివైడెడ్ బై ఎక్కడి నుంచి పెరిగింది? 183 నుంచి కదా, డివైడెడ్ బై 183 ఇంటూ 100, దాని వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇందాకలాగే అప్రాక్సిమేట్గా వేయటానికి లేదండి, అన్నీ చూడండి పక్కన ఇచ్చాడు. అప్రాక్సిమేట్గా వేస్తే కొంపలు అంటూ పోతుంది. నీకు 62 రావాల్సింది 63 వస్తుంది, లేదా 61 రావాల్సింది 62 వస్తుంది. అందుకని ఖచ్చితంగా మనకి చెయ్యాల్సిందే వచ్చినట్టుది చేసుకోండి, భాగించుకోండి. ఏమవుతుంది? కొద్దిగా పైకి వేస్తున్నా, 116 2 సున్నాలని ఏం కొట్టుపోని కూడా కొట్టుకోవండి, ఏమైనా పోతాయా? పోనీ ఏకం పోదు దాంట్లో. సో 7 టేబుల్ కూడా పోదు, 11 టేబుల్ ఇంకేది పోదులేండి, అనవసరం. సో దిస్ ఈజ్ ఓన్లీ 2 టేబుల్ అండ్ 4 టేబుల్ అంతే. సో 8, ఓకే అట్లా. ఓకే, దీన్ని 116ని 183తో భాగిస్తే 6 సార్లు పోతుందండి. 183 ఎంత? 600, 600 10 80, ఓకే అండి. 6 3 18, 10 98. దిస్ ఈజ్ 1098. తీసివేస్తే 10లోంచి 8 పోతే 2, 15 నుంచి 9 6, 6 మళ్ళీ 2 దించుకున్నాం, 620. 620లో ఎన్నిసార్లు? 3 18 54, 4 18 అయితే 72 దాటి వెళ్ళిపోతాం. అందుకని 3 సార్లు అండి. 3 3 9, 3 18 54. సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 9 పోతే 1, 71. పాయింట్ పెట్టుకుని 0. 710లో ఎన్నిసార్లు? 4 సార్లు పోదగా. 4 18 అయితే 720, 4 అయితే 4 18 72 దాటి వెళ్ళిపోతుంది. అంటే సుమారుగా అప్రాక్సిమేట్గా 63.3. సో 63.3 అంటే మనం ఎంత తీసుకోవాలండి? 63 తీసుకోవాలి కదా, దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఎంత చిన్న, అందుకని ఇక్కడ అప్రాక్సిమేషన్ వేయటానికి కుదరదు, సుమారు విలువ వేయటానికి మనకి సాధ్యపడదు, ఖచ్చితంగా చేసి తీరాలి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇన్ ద ఇయర్ 2000 ద సేల్స్ ఆఫ్ which టీవీ were more than 25% of the total sales of that year. ఓకే, అంటే 2000లో ఏ రకమైనటువంటి టీవీ సేల్స్ మొత్తములో ఆ సంవత్సరం మొత్తము సేల్స్లో 25% కంటే ఎక్కువ ఉన్నది. ఆ సంవత్సరం మొత్తము సేల్స్లో 25% కంటే ఎక్కువ ఉన్నది ఏది అన్నాడు. జాగ్రత్త చూడండి, ఆ మొత్తము సేల్స్లో 2000లో మొత్తము సేల్స్లో 25% కంటే ఎక్కువ ఉన్నది. 2000 ఇందాక ఆల్రెడీ చేసినట్టున్నామండి, 183 వచ్చింది. అదేనా? ఒకసారి చెక్ చేద్దాం. 10 8 2 3 4 2 6 2 8 3 11 11 and 7. ఓకే, రైట్. 183 దాంట్లో 25% అంటే ఎంత? 4వ వంతు కదా. 25% అంటే 183లో 25% అంటే ఎంత? 4వ వంతు. మనకు తెలుసు కదండి, 25% అంటే by 4 అంతే. 183 4తో ఎంత చూడండి, చాలా ఖచ్చితంగా వస్తుంది, అందుకని చాలా ఇబ్బంది ఉంటుంది. సో 4 ఎక్కం ఎన్నిసార్లు పోద్ది అంటే 4 సార్లు పోద్దండి, ఖచ్చితంగా వేయాలి. 4 4 16, 23లో 5 4 20, ఇంకెంత మిగిలింది? 3 ఉంది. 30లో 7 4 28, ఇంకా 5 సార్లు. సో ఎంత వచ్చింది? 45.75. 25% అంటే నారోలో ఉంది ఆన్సర్, అందుకోసం ఖచ్చితంగా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అక్కడ. 45.75 దీంట్లో. సో సగంలో సగం, 183లో సగం ఎంత? 91.5 కదా. 91.5లో సగం ఎంత? డబుల్ లెక్క అనుకోండి. 91.5లో సగం ఎంత అండి? 45.75.
ఓకే రైట్. ఇప్పుడు 45.75 కంటే ఎక్కువ వచ్చినాయి ఏమున్నాయి ఇక్కడ ఆ సంవత్సరం చూసుకోండి. 45.75 కంటే తక్కువ, ఇది తక్కువ తక్కువ తక్కువ, ఇది ఒక్కటి ఉంది కొద్దిలో మిస్ అయింది, ఇది కూడా చూడండి. సో 45.75 కంటే ఎక్కువ వచ్చింది ఏంటండి టీ, అది 46 వచ్చింది. సో యువర్ ఆన్సర్ ఈజ్ దట్ వన్ టీ. ఓకే నోట్ చేసుకోండి. ఓకే డ్యూరింగ్ ద గివెన్ ఇయర్స్ అంటే ఇచ్చిన కాలానికి అనుకోండి, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీవీస్ ఈజ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఈజ్ ద గ్రేటెస్ట్. పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్, సో గివెన్ ఇయర్స్లో సో పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎక్కువగా ఉన్నది ఏది అంటే మనం ఇదిగోండి మొదటి దానికి చివరి దానికి మధ్యలో మనకు అనవసరం, మొదటి దాని నుంచి చివరి దానికి హయ్యెస్ట్ పెరిగింది ఏది అదే అడిగాడు. ఇచ్చిన కాలానికి ఏ కంపెనీ యొక్క అమ్మకాలలో పెరుగుదల గరిష్ట శాతం ఉన్నది. సో ఆన్సర్ ఏమి ఇవ్వట్లేదు, అక్కర్లేదని మర్చిపోయాను నేను ఇవ్వటం, అయినా సరే ఇట్స్ నాట్ నెసరీ. ఓకే రైట్. చూడండి ఇప్పుడు సింపుల్ అబ్జర్వేషన్తో చేసే ఇచ్చేది కూడా అన్నిసార్లు రాకపోవచ్చు, ఇది కూడా అబ్జర్వేషన్తో చేయొచ్చు. మీరు జాగ్రత్త చూడండి, ఇదిగో 38.59 అయింది అంటే సగం కూడా అవలే, 38కి ఇంకా సగం కలిసింది 50%. 38కి 19 కలిస్తే సో దీంట్లో ఇదిగో పి ఎంత అంటే అప్రాక్సిమేట్గా వేసేస్తున్నా 50% అండి, అంతే కదా. 38.59 అయింది కదా, సగం ఎంత 18 పెరిగింది సుమారుగా, లేదా 19. ఓకే అండి 19, దాంట్లో కరెక్ట్గా 19 పెరిగింది. ఓకే కొద్దిగా ఇంకా ఉంది అనుకోండి. 19 అంటే దాంట్లో 50%గా, అందుకని అప్రాక్సిమేట్గా వేసేయచ్చు. క్యూ చూడు ఇదిగోండి దరిదాపుల్లో 3 రెట్లు, 325 75 కదా, దరిదాపుల్లో 3 రెట్ల మీద కొద్దిగా తక్కువ, 3 రెట్లకు తక్కువ క్యూ సంగతి రాశాం రైట్. ఆర్కి వద్దాం, ఇది 3 రెట్లు లేదు, 3 రెట్లకు తక్కువ, అది కూడా చూడండి 320 60 కదా, 3 రెట్లకు తక్కువ. ఎస్ చూడండి ఇదిగోండి 3 రెట్లను మించిపోయింది, 318 54 కదా, 3 రెట్ల కంటే ఎక్కువ, 3 రెట్ల కంటే దట్ ఈజ్ ఎక్కువ రైట్ అని. ఇప్పుడు అది చూడండి, ఇదేమో కూస్తే పెరిగింది 31.46, ఒక 50% పెరిగింది అంతే. 31 డబల్ కూడా కాదు ఇంకెందుకు మనకి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా ఏది బాగా పెరిగింది, ఇదిగోండి 3 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది ఏది, ఎస్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఎస్. చాలా వరకు అబ్జర్వేషన్తో పెట్టేయచ్చు, ఇందాక అబ్జర్వేషన్తో చేయలేని క్వశ్చన్స్ కూడా వచ్చినాయి మనకు, చేసాము ఇక్కడ. ఓకే నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఓకే కన్సిడరింగ్ ద గివెన్ ఇయర్స్ ద టోటల్ సేల్స్ ఆఫ్ టీవీస్ ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ద లీస్ట్ when compared to the average sales of TVs per year. ఓకే సో ఈ కాలంలో మనం అబ్జర్వ్ చేస్తేనండి సగటు అమ్మకాలతో పోలిస్తే, సగటు సంవత్సరానికి సగటు వార్షిక సగటు అమ్మకాలతో పోలిస్తే ఎప్పుడు కనిష్టం ఉన్నది, ఎప్పుడు ఏ సంవత్సరంలో కనిష్టం ఉన్నది. ఓకే అండి కన్సిడరింగ్ ద గివెన్ ఇయర్స్ ద టోటల్ సేల్స్ ఆఫ్ టీవీస్ ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ద లీస్ట్ when compared to the average sales of TVs per year. ఓకే అండి ఏ సంవత్సరములో కనిష్టం ఉన్నది. సో మనం ఏం చేయాలి, టోటల్స్ కనుక్కోవాలి. సో ఏ సంవత్సరంలో కనిష్టం ఉంది, వాడు ఏమన్నాడు యావరేజ్తో పోలిస్తే ఏది అన్నాడండి. యావరేజ్తో పోలిస్తే ఏదంటే టక్మంటే యావరేజ్ కనుక్కోకర్లా, మనం దేంతో పోల్చినా లీస్ట్ ఏదైతే అదే, నువ్వు దేంతో అయినా పోల్చుకో, లీస్ట్ ఏదైతే అదే. ఈ టోటల్స్ నేను వేస్తున్నా, మొదటిది 132, రెండోది ఇందాక ఆల్రెడీ చేసాం 183, అలాగే మూడోది అది కూడా చేసాం మనం 220. టోటల్స్ మీరు చూసుకోండి కావాలి. నాలుగోది 232, ఆ తర్వాత 299 అండ్ చిట్ట చివరిది 289 టోటల్. సో వీటిలో ఇప్పుడు చూడండి మనం వాడు ఏమంటాడు యావరేజ్తో పోలిస్తే ఏది చిన్నది అన్నాడండి. యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసి కనుక్కుంటే 300 వచ్చింది అనుకోండి, అనుకుందాం కాసేపు, లేదా 270 వచ్చింది యావరేజ్. 270తో పోలిస్తే ఏది చిన్నది, ఇదేగా 132 కదండి, అంతేగా రైట్. కాదు యావరేజ్ 500 వచ్చింది, అప్పుడు ఏ చిన్నది, ఇదేగా చిన్నది, అదే కదండి చిన్నది. యావరేజ్తో పోలిస్తే యావరేజ్ 1,00,000 వచ్చింది అనుకో, అప్పుడు కూడా చిన్నది ఇదే కదండి. చిన్నది ఎప్పుడు మారదు కదా. వాడు ఊరికే మన కన్ఫ్యూజ్ చేయడానికి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, కొత్తలో వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఉండదు, ఏం చేస్తారంటే టక్ అంటే యావరేజ్ కనుక్కుని పెట్టుకుంటారు. సో దట్ ఈస్ ఎ టైం వేస్ట్ థింగ్. సో దేంతో పోల్చినా కనిష్ట విలువ కనిష్టమే, గరిష్ట విలువ గరిష్టమే. 132 కనిష్టం, దట్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్ అన్నాడు. ఓకే ఏ సంవత్సరంలో కనిష్టం అన్నాడు, దట్ ఈజ్ ఎప్పుడంటే 1999లో. ఓకే నోట్ చేసుకోండి. ఓకే ద సేల్స్ ఆఫ్ బ్రాండ్ ఎస్ ఇన్ 2001 అంటే 2001లో ఎస్ యొక్క ఇది ఆఫ్ ఇట్స్ టోటల్ సేల్స్ డ్యూరింగ్ ద గివెన్ ఇయర్స్.
సో మొత్తం కాలానికి ఎస్ యొక్క అమ్మకాలలో అడిగింది ఏంటంటే మొత్తం కాలానికి ఎస్ యొక్క అమ్మకాలలో 2001లో ఎస్ అమ్మకాలు ఎంత శాతము? మొత్తం కాలానికి ఎస్ అమ్మకాలు 238 వచ్చినాయండి. టోటల్ ఈజ్ 238. దాంట్లో 2001లో ఎస్ అమ్మకాలు ఎంత శాతము? అది క్వశ్చన్ అండి. ఆన్సర్ కూడా ఏం చేశాడంటే వీడు చాలా దగ్గరగా ఇచ్చాడండి. ఎంత? 13, 14, 15, 16 అని ఖచ్చితంగా చేసుకోవాలి. సో జాగ్రత్త చూసుకోండి. ఎస్ యొక్క అమ్మకాలు 2001లో ఎంత వచ్చింది, అది మొత్తం ఎస్ అమ్మకాలలో ఎంత శాతము అని అడిగాడండి. ఓకే, కనుక్కొని చూద్దాం. సో దట్ ఈస్ ఎంత? 36. ఎస్ యొక్క అమ్మకాలు ఎంత దీంట్లో? 2001లో 36 డివైడెడ్ బై టోటల్ ఎంత? 238 ఇక్కడ వేసాం ఇంటూ 100. సో ఎందుకంటే అప్రాక్సిమేషన్ వద్దు, దగ్గరలో మిస్ అయితే ఏమన్నా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ 18 సార్లు 119 సార్లు. 1800 119తో భాగించండి. ఒక్కసారి 119 తీసేస్తే 61 0 దించా. 5 సార్లు పోతాయి. 6 సార్లు అయితే 600 దాటి వెళ్ళిపోతాం. 620 కదా, 700 దాటి వెళ్ళిపోతాం. 5 సార్లు 5 119 ఎంత అండి? 595. ఇంకొకసారి తీసేస్తే 15, ఇదిగో పాయింట్ పెట్టి 0. 119 ఎన్నిసార్లు పొద్దు? ఓన్లీ 1 టైమే కదా. సో 15.1 అంటే మనం ఎంత తీసుకోవాలి? 15 తీసుకోవాలి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే అండి, దిస్ సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. వరుసన మీకు వస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వకండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.